హే గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్లోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందు ఫస్ట్గా బయట కొన్ని స్టాల్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి అనేది ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. సో మనం బార్గెన్ చేస్తే తక్కువకి ఇవ్వచ్చు. ఆక్సిడైజ్కి సంబంధించిన జ్యువెలరీ అయితే చాలా ఉన్నాయి బయట. ఈ స్టాల్స్ వచ్చేసి ఓన్లీ బయటనే ఉన్నాయి, లోపడైతే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బట్ ప్రైజెస్ అయితే లోపల చాలా హై ఉన్నాయి. రాజస్థానీ బ్యాంగిల్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి, కలెక్షన్ చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి ఈచ్ వన్ 150 అలా చెప్తున్నారు. మనకి బార్గెన్ చేస్తే తక్కువకి ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నేను చూస్తున్నది అయితే 950 అలా చెప్పారు. వైట్ కలర్ది 550 అలా ఇస్తామని చెప్పారు. మోడల్స్ అయితే చాలా ఉన్నాయి, కావాలి అంటే ఒకసారి చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ అయితే శారీస్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ శారీస్ కాస్ట్ అయితే అడగలేదండి. ఇక్కడ కనిపిస్తున్న చైన్స్ వచ్చేసి ఈచ్ 150 చెప్పారు. సో మనం బార్గెన్ చేస్తే 100కి ఒక 3 or 4 ఇవ్వచ్చు. బ్లాక్ అండ్ మల్టీ కలర్ సింగిల్ వచ్చేసి 100 అయితే చెప్తున్నారు. బ్యాంగిల్స్ బ్రాస్లెట్స్ అయితే చాలా మోడల్స్ అవైలబుల్గా ఉండే. ఈచ్ 100 చెప్పారు. నేనైతే 100కి 2 అడిగాను. సో వాళ్ళు ఫిక్స్ రేట్ అని చెప్పారు. నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే నేను హ్యాండ్కి పెట్టుకొని చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, కాకపోతే సైజ్ అనేది నాకు పెద్దగా ఉండే. నెక్స్ట్ అయితే ఫుట్వేర్ దగ్గరికి వచ్చేసాం. కలెక్షన్ అయితే బాగానే ఉండే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జిబిషన్లో అయితే 4 గేట్స్ అనేటివి ఉంటాయి. మేము గేట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్. బిలో 5 years వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఉంది. ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత స్టాల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే క్యాష్ తీసుకొని రాకపోవడం. సో మీరైతే అలా చేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జిబిషన్లో అయితే సిగ్నల్ సరిగ్గా ఉండవు. సో చాలామంది దగ్గర అయితే ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో అందుకే నేను చెప్తున్నానండి. వాళ్ళ దగ్గర కాటన్ మెటీరియల్ అయితే చూసాము, చాలా బాగా ఉన్నాయి మెటీరియల్ అయితే. 1 సెట్ వచ్చేసి 600 అలా చెప్తున్నారు. చాలా కలర్స్ ఇంకా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే టాప్స్ దగ్గరికి వచ్చాను. ఈచ్ 1 టాప్ 500 చెప్తున్నారు. మోడల్స్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే నేను వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ అయితే చూసాను. సింగిల్ వచ్చేసి 500 చెప్పారు. నేనైతే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉండే.
కాటన్ బెడ్షీట్స్ అనేవి 500కి 3 పీసెస్ అని చెప్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 100 to 150 చెప్తున్నారు. ఇంకా తక్కువ బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే ఇంకా తక్కువకి అయితే ఇస్తారు. ఇవన్నీ కలెక్షన్ చూస్తే కలెక్షన్ చాలా బాగా అనిపించింది. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అయితే 150 to 200 అలా చెప్తున్నారు. నెక్స్ట్ అయితే కాటన్ మెటీరియల్ దగ్గరికి వచ్చాము. మా అక్క కోసం ఒక మెటీరియల్ అయితే తీసుకున్నా. కాస్ట్ అయితే 1600 చెప్పారు. సో నేను 800కి బార్గెన్ చేశాను. సో తను ఇవ్వలేదు. ఫైనల్గా అయితే 1000కి తీసుకున్నాము. దుపట్టా ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 700 చెప్పారు. ఇక్కడ నేను చూపించిన టెడ్డీ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 400 చెప్పారు. ఇక్కడ వచ్చేసి గోబీ ఇంకా చికెన్ మసాలా ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారు. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అంట. లాస్ట్ టైం అయితే మేము ట్రై చేసాము, చాలా బాగుండే టేస్ట్. సో ఈసారి కూడా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి.
నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండే అనేసి తీసుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ మా అక్కది నాది సేమ్ ఉండే. ఫైనల్గా అయితే సేమ్ ప్రైజెస్కి అయితే తీసుకున్నా. నెక్స్ట్ అయితే వేరే షాప్కి వెళ్ళాము. సో ఇక్కడ కనిపిస్తున్న టాప్ వచ్చేసి 500 చెప్పారు. సో చాలా కలర్స్ ఇంకా చాలా మోడల్స్ ఉండే. ఫైనల్గా అయితే మేము ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ అయితే కంచీపురం పట్టు శారీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే శారీస్ కనిపిస్తున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ ఉండే. వాళ్ళ షాప్ అనేది చార్మినార్లో కూడా అవైలబుల్గా ఉంది అంట. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి విజిట్ అవ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్న చైన్స్ వచ్చేసి ఈచ్ 100 చెప్పారు. బార్గెన్ చేసి 80 కల్లా ఇవ్వచ్చు. నేనైతే 100కి 2 అడిగాను. సో వాళ్ళు ఇవ్వలేదు. నెక్స్ట్ అయితే జీన్స్ దగ్గరికి వచ్చాను. జీన్స్లో అయితే చాలా అంటే రీజనబుల్ ప్రైజెసే ఉండే. 250 అలా చెప్తున్నారు.